నేను మీ రేవతి. వర్షాలకు యూపీలోని అయోధ్య అతలకుతలమవుతున్నది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రాంపత్ లో నీళ్లు నిలిచాయి. అయోధ్య సముద్రాన్నే తలపిస్తున్నది. అయోధ్యలో కొత్తగా 14 కిలోమీటర్ల పొడవైన రోడ్డును నిర్మించారు. కాగా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాంపత్ లోని 15 బైలేన్లు వీధులు జలమయమయ్యాయి. రోడ్డు పక్కనున్న ఇండ్లు నీటిలో మునిగిపోయాయి. అక్కడున్న వాళ్ళు తిండి తిప్పలు లేక అల్లాడిపోతున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో 6 ప్రభుత్వ అధికారులను యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాంపత్ నిర్మించిన కొద్దిసేపటికే దెబ్బతిందని పీడబ్ల్యూడీ ఉత్తర్వులో పేర్కొన్నది. పనిలో అలసత్వం ప్రదర్శించి సామాన్య ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీశారని ఆరోపించింది. దీనిపై తదుపరి విచారణ జరుగుతున్నదని పీడబ్ల్యూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజరు చౌహాన్ తెలిపారు. ఫైజాబాద్ ఎంపీ అవధేశ్ ప్రసాద్ స్పందించారు. సమాజ్వాదీ పార్టీ నాయకులతో కలిసి రాంపత్ ప్రభుత్వ ఆసుపత్రి సహా అయోధ్యలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. రాంపత్ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇది పెద్ద సమస్య అని, రాముడి పేరుతో దోపిడీ జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో దీనిపై విచారణ జరపాలన్నారు. ఇటు సోషల్ మీడియాలోనూ ఈ అంశం వైరల్ గా మారుతున్నది. నిర్మించిన కొన్ని నెలలకే రోడ్డు జలమయం కావడం పట్ల ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.